శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి ఒక శ్లోకం రామరక్షా స్తోత్రంలోది. ఆత్మసత్యధనుషౌ ఇషుస్పృశౌ అక్షయాసుగ నిషంగ సంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణౌ అగ్రత అది సదైవ గచ్చతాం. మనందరికీ ఇంచుమించుగా నోటికొచ్చు, అర్థం కూడా తెలుసు. కానీ మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఈ శ్లోకానికి చాలా రమ్యమైనటువంటి వ్యాఖ్యానాన్ని డాక్టర్ అందించారు. మనందరం చదివి తీరాల్సినటువంటి ఆ అందమైన వ్యాఖ్యానాన్ని అందించినందుకు వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని మనకు అందించవలసిందిగా కోరుతున్నాను. ఆ వ్యాఖ్యానాన్ని మనం మన వాట్సాప్ గ్రూప్ లో చదువుకుందాం. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. అందరికీ నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై 8వ తారీఖు బుధవారం. ఆనంద రామాయణం అందాలు శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామాయణాలలో అందులో ఉన్నటువంటి ఆనంద రామాయణం యొక్క అందాలు మనం స్పృశిస్తున్నాం, తెలుసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. మనం ఉన్న సందర్భం ఏమిటి, ఎక్కడున్నాం అనేది ఒకసారి గుర్తు తెచ్చుకుని మళ్ళీ కథలోకి వెళ్ళడం మంచిది. మొత్తానికి హనుమత్ స్వామి లంకానగరానికి బయలుదేరారు. లంకానగరంలోకి వెళ్ళారు. వెళుతున్నప్పుడు అంతా వెతికి అశోకవనం దాకా వచ్చారు. అక్కడ సింసో వృక్షము యొక్క మూలంలో రాక్షసీగణ మధ్యంలో దదర్శ అవని కన్యకాం సీతాదేవి కనపడింది. ఆయన చూశారు. ఆ సీతాదేవిని చూసిన తర్వాత ఏమైంది అనేటువంటిది అంతా కూడా మన కిందటి చెప్పుకుంటూ ఉన్నాం. సరే, ఆయన సీతమ్మతో చాలానే మాట్లాడారు. సీతమ్మ తిట్టకుండా తిట్టింది. రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని పక్కకి పంపించి వాడు లేకుండా చేసి నన్ను తీసుకొచ్చావంటేనే ఆయన ఎదురుగా నువ్వు నిలబడడానికి నీకు ధైర్యం లేదు అనేటువంటి వ్యవహారం అర్థమైపోతుందయ్యా, అది విడిగా చెప్పక్కర్లేదు అని చెప్పి ఒక హవిస్ యజ్ఞం కోసం పెట్టినటువంటి హవిస్ని కుక్క ఎత్తుకొచ్చేసినట్లుగా నువ్వు పరమ పవిత్రమైనటువంటి నన్ను, యజ్ఞ హవిస్సు లాంటి దాన్ని నన్ను నువ్వు ఒక కుక్కలాగా తీసుకొచ్చావు అని చెప్పి తిట్టిపోసింది. మొత్తానికి హనుమత్ స్వామి ఆవిడతో మాట్లాడారు. రామచంద్రమూర్తి అంగుళీకాన్ని ఇచ్చారు. రామచంద్రమూర్తి చెప్పిన మనస్శిలా వృత్తాంతం కూడా చెప్పారు. సరే, సీతమ్మ ఆయన చేతిలో ఆవిడ యొక్క చూడమని పెట్టింది. కాకాసుర వృత్తాంతం ఆవిడ చెప్పింది రాముల వారికి చెప్పని. ఇక వెళ్ళొస్తాను తల్లి అన్నారు హనుమ. వెంటనే ఆకలిగా ఉంది తల్లి, ఇక్కడ చెట్ల మీద ఏమైనా పళ్ళు 4 కోసుకుని తిని వెళ్ళనా అని అడిగారు. నువ్వు అనుమతి ఇస్తే. అనుమతి ఇవ్వడానికి నేనెవరినయ్యా, ఈ అశోకవనం నాది కాదు, దీనికి మహారాజు ఒక ఆయన ఉంటారు, ఆయన ఇవ్వాలి అనుమతి.
అయినా మించిపోయింది లేదని చెప్పి తన చేతి కంకణం ఒకటి తీసి ఆయన చేతిలో పెట్టి కొంచెం బయటికి వెళ్తే అక్కడ అనేకమైనటువంటి అంగళ్ళు ఉన్నాయి, ఇది ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఏమైనా నీకు కావాల్సిన పళ్ళు కొనుక్కొని తినేసి వెళ్ళిపో నాన్న అని చెప్పింది సీతమ్మ. అధర్మంగా తీసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో. వెంటనే హనుమ అన్నారు, ఒక మనిషి చేతితో ముట్టుకున్నటువంటి పండు నేను తినను అనేటువంటి ఒట్టు పెట్టుకున్నానమా, అలాంటి వ్రతం ఒకటి ఉంది నాకు, కాబట్టి వాళ్ళ దగ్గర కొనుక్కొని తినలేను. అయితే కింద రాలినవి ఏమైనా ఉంటే తీసుకెళ్ళిపో అంది. కింద రాలిన పడి తినచ్చా అన్నారు. నువ్వు తీసుకో పర్వాలేదు అంది. వెంటనే ఆయన ఒక తోకతోటి ప్రతి చెట్టుని కదపడం, గబగబా మొత్తం చెట్టు మీద ఉన్న పళ్ళన్నీ నేల రాలిపోవడం, అవన్నీ ఆయన తినడం. ఇలాగా ఇంకొంచెం గట్టిగా కదిపితే ఆ చెట్టు కాస్త ఊడిపోవడం. ఇలా మొదలైనటువంటి వ్యవహారం కళ్ళు తెరిచి చూసేటప్పటికీ అమ్మవారు కూర్చున్నటువంటి ఆ శింసుపా వృక్షం తప్ప మరే వృక్షము మిగలలేదు అశోకవనంలో. సరే, మొత్తానికి అదిలించడానికి వచ్చినటువంటి కావలి వాళ్ళందరినీ కూడా ఆయన సంహరించవలసి వచ్చింది. 1,00,000 మంది సేనతో 5 సేనాపతులు వస్తే వాళ్ళని సంహరించవలసి వచ్చింది. అక్షకుమారుని సంహరించవలసి వచ్చింది. ఇంకా లాభం లేదని ఇంద్రజిత్ వచ్చాడు. ఇంద్రజిత్ వచ్చేటప్పటికి 1,00,00,000 మందిని తీసుకుని వచ్చాడు ఇంద్రజిత్. మొత్తానికి హనుమస్వామి అందరినీ చెతగొట్టారు ఇంద్రజిత్తుతో సహా. భయపడినటువంటి ఇంద్రజిత్తు పరిగెట్టి గుహలో దాక్కున్నాడు వెళ్ళిపోయి. అప్పుడు ఆ బ్రహ్మగారు దిగారు. ఆయన ప్రత్యక్షమై హనుమస్వామికి నమస్కారం పెట్టి, ఇదేమిటయ్యా నాయన ఈ అఘాయిత్యము, ఎలా ఇలా అయితే నేను ఒక మాట చెబుతాను విను. అతగాడు బ్రహ్మాస్త్రం వేస్తాడు, దానికి కనీసం లొంగి నా మర్యాదని కాపాడు. ఆ బ్రహ్మాస్త్రం నేను ఏమీ చేయలేదని నాకు తెలుసు, ఎందుకంటే బ్రహ్మగారు ఇచ్చారు వరం. నా బ్రహ్మాస్త్రంతో సహా ఏ అస్త్రము కూడా నేనేమీ చేయలేదనేటువంటి వరం ఇచ్చారు బ్రహ్మగారే. కాబట్టి అది ఏం చేయలేదని నాకు తెలుసు, కానీ నువ్వు కాస్త దానికి లొంగినట్టు నటిస్తే నా పరువు దక్కుతుంది అన్నారు. సరే, ఆయనే వెళ్ళి మళ్ళీ మేఘనాథుడి దగ్గరికి వెళ్ళి కాస్త ఊరడించి, అయ్యో పాపం బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి అని ఆయన కాస్త ఊరుకోబెట్టి, వెళ్ళి బ్రహ్మాస్త్రం వెయ్యి, అతగాడు లొంగుతాడు, దాంతో మీ అన్నగారి దగ్గరికి సభలోకి తీసుకువెళ్ళు, మీ అన్నగారికి అతను మాట్లాడేలాగా చెయ్యి నువ్వు అని చెప్పి బోధ చేశారు బ్రహ్మగారు హనుమస్వామికి. మొత్తానికి ఆ రకంగా హనుమస్వామి దగ్గరికి వచ్చి బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాస్త్రం వేస్తే రావణాసుడి దగ్గరికి తీసుకొచ్చారు. అతడు ప్రశ్నించాడు, అతని యొక్క మంత్రి అయినటువంటి బృహస్సుడు ప్రశ్నించాడు, కస్తం కుతః సమాయాతః ప్రేషిత కేన వావదా, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు పంపించగా వచ్చావు నువ్వు, ఈ విషయాలు నాకు చెప్పవలసింది అని అడిగాడు ప్రహస్తుడు. మొత్తానికి ఆయన రామ వృత్తాంతం అంతా చెప్పారు. చెప్పి, భజస్వరామం శరణాగతం ప్రియం సీతాం పురస్కృత్య సపుత్ర బాంధవో రామం నమస్కృత్య విముచ్యసే భయాత్. నీ సపుత్ర బాంధవంగా నీ పిల్లలందరితో కలిసి వెళ్ళి రామవారికి నమస్కరించి ఆయన దర్శనం చేసుకుని వచ్చావంటే హాయిగా ఉంటావయ్యా నువ్వు అని చెప్పాడు. లేదంటే కాసేపట్లో అద్భుతమైనటువంటి వానరసేన ఒకటి ఉంది అక్కడ. ఆ వానరసేన అంతా వచ్చి లంకాం సమాక్రమ్య వినాశయంతి తే, వాళ్ళు ఈ లంకనంతా ఆక్రమించుకుని లంకనంతా నాశనం చేస్తారు సుమా. జీవన్న రామేణ విమోక్షసే త్వం, రామచంద్రమూర్తి నుంచి నువ్వు బ్రతికి తప్పించుకోలేవు. గుప్త సురేంద్రైరపి శంకరేణ, సాక్షాత్ శంకరుడు గాని దేవేంద్రుడు గాని ఎవరు తలుచుకుని నిన్ను దాచినా సరే, నిన్ను కాపాడడానికి ప్రయత్నించినా సరే ఏమీ లాభం లేదు. నదేవరాజాంక గతో న మృత్యోః పాతాళలోకానపి సంప్రవిష్టః, రాముల వారికి దొరకకుండా దాంకోవడం అనే ప్రసక్తి లేదయ్యా. నువ్వు దేవేంద్రుడు ఒళ్ళో కూర్చున్నా, సాక్షాత్ మృత్యుదేవత ఒళ్ళో కూర్చున్నా సరే, రాముల వారు నిన్ను సంహరించదలుచుకుంటే నువ్వెవరూ కాపాడలేరు సుమా అని చెప్పారు. శుభం హితం పవిత్రం చ వాయుపుత్రవచ కలః ప్రతిజగ్రాహ నైవాసౌ మ్రియమాణ ఇవౌషధం. ఇక్కడ దాకా చెప్పుకున్నాం మనం కిందసారి. మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎంత కష్టపడి ఇచ్చినా మందును మింగనట్టు, వాడు మందును వేసుకోవడానికి నిరాకరించినట్లుగా
ఆ హనుమత్ స్వామి యొక్క ఆ అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి పలుకుల్ని అతడు రావణాసురుడు స్వీకరించలేదు. ఇతి తద్వచనం శ్రుత్వా మారుతిం ప్రాహ రావణః వినిర్జితాయేన దేవాః తస్య మే పౌరుషం త్వయా నదృష్టం వల్గసే వ్యర్థం శృణు కించిద్ వదామి తే. మొత్తం సమస్త లోకాల్ని జయించినటువంటి వాడిని నేను, దేవతలందరినీ కూడా ఓడించాను నేను. నా పౌరుషం సంగతి నీకు తెలీదు, నా గొప్పతనం గురించి నీకు తెలీదు, కాబట్టి నువ్వు అనవసరంగా అక్కర్లేని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పుడు నేను కొంచెం చెప్తాను, విను. పంచాంగ పాఠకశ్చాయం పశ్య బ్రహ్మాకృతో మయా. రోజు పొద్దున్నే బ్రహ్మగారు మా ఇంటికి వచ్చి పంచాంగం చదివి ఈరోజు తిథి, వారం, నక్షత్రం, వర్జ్యం అన్ని చెప్పి పెడతాడు. ఇది నేను ఆయనకి అప్పచెప్పినటువంటి కర్తవ్యం. మా ఇంటికి వచ్చి ఆ రోజు పంచాంగం చెప్పి వెళ్తారు బ్రహ్మగారు. ప్రతిహార స్వయం సూర్య శశీఛత్రధర కృత. నేను చెప్పిన పనులు చేసిపోవడానికి ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా పట్టరావాలి, అటు వెళ్ళి తీసుకురా ఇటు వెళ్ళి తీసుకురా అని పడితే వెళ్ళడానికి, ఎవరికైనా కబురు చెప్పిరా అని చెప్తే చెప్పడానికి వీలుగా రోజు సూర్యుడిని వాడుకుంటాను నేను. ఆయన తిరగడం అలవాటు. ఆయన వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ పని చేసుకురారా అని చెప్తే ఆయన చేసుకొస్తాడు నాకు. శశీఛత్రధర కృత. నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా మీద వెళ్ళగొడుగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు చంద్రుడు. వరుణోయం జలగ్రాహి మార్జక పవన స్విహ. రోజు మా ఇంటి ముందు కల్లాప జల్లి వెళుతూ ఉంటాడు వరుణదేవుడు. ఆ జల్లిన తర్వాత అదంతా గట్టంతా ఆరబెడతాడు వాయుదేవుడు. అగ్నికృతోయం రజకో మాలాకార శచీపతి. అగ్నిదేవుడు మా వంటింట్లో వంటలు చేస్తూ ఉంటాడు, నాకు ఏమి ఇష్టం కాదో తెలుసుకొని ప్రతిరోజు. అలాగే శచీపతి అయినటువంటి దేవేంద్రుడు ఆ మూల కూర్చుని పూలమాలలు అవి కడుతూ ఉంటాడు, నేను శివుడికి పూజ చేసుకోవడానికి వీలుగా. ఇది నేను వాళ్ళకి అప్పచెప్పినటువంటి వ్యవహారం. అంటే సమస్తమైనటువంటి దిక్పాలుని కూడా జయించినటువంటి వాడు నేను. దండపాణిర్యమశ్చాత్ర దాస్యశ్చాత్ర సురస్త్రియ. ఇక్కడ వచ్చేటువంటి ద్వారం దగ్గర దండం పట్టుకుని వచ్చేవాడిని వెళ్ళేవాడిని ఆపేటువంటి వాడు ఎవడో తెలుసా? యమధర్మరాజు. నేను ఆయనకి ఇచ్చిన పని అది. సమస్త దాసీజనులందరూ కూడా, దేవతా స్త్రీలందరూ కూడా దాసదాసీజనంగా ఉన్నారు. మార్తాండో నాపితశ్చాయం గణపఃఖర రక్షకః మంగళాద్యగ్రహ సప్త మేసోపానయితాసనే. నేను దాసదాసి జనులందరూ కూడా దేవతా స్త్రీలలో ఉంటే నాకు క్షవరం చేసేటువంటి వ్యక్తి మార్తాండు. గణపుడు అనేటువంటి ఆయన గాడిదలు కాస్తూ ఉంటాడు, వంసర గాడిదల్ని మా రాజ్యంలో. అంగారకుడు మొదలైనటువంటి సప్తగ్రహములు వరుసగా ఉంటాయి, వాటి మీద కాళ్ళు వేసుకుంటూ ఎక్కి నేను నా సింహాసనం మీద కూర్చుంటాను. గ్రహాలన్నీ గడగడ వణికిపోయి నేను వస్తున్నానంటే నాకు మెట్లుగా మారిపోతాయి. వాట్ల మీద కాలు వేసుకుంటూ నేను వెళ్తాను సింహాసనం మీద కూర్చోవడానికి. శిశుసేవా తత్పరేణ షష్ఠీదేవి మయా కృత. మా ఇంట్లో పిల్లల్ని ఆడించడానికి షష్ఠీదేవిని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆందోళితశ్చ కైలాసః కుబేరోపి వినిర్జితః. కైలాస పర్వతాన్ని కుదిపేసినటువంటి వాడిని, కుబేరుణ్ణి కూడా జయించి అతని యొక్క సంపదనంతటినీ తీసుకున్నటువంటి వాడిని. కాబట్టి కథం మమాగ్రే విలపస్య భీతవత్. అటువంటి నా ఎదుట ఏమీ భయం లేకుండా నిర్భయంగా పిచ్చి ప్రేలాపనలు పేలుతూ ఉన్నావు. ప్లవంగమానాం అధమోసి దుష్టధీహి. మొత్తం ప్లవంగములన్నింటిలో కోతులన్నింటిలో అధమాధముడు నువ్వే అని నాకు అనిపిస్తూ ఉన్నది, బుద్ధి లేని వాడువు అనిపిస్తూ ఉన్నది. కయేష రామ కథమో వన్నేచరో. రాముడు ఏదో మాట్లాడుతున్నా, ఎవరతను? అతను ఇంకో కోత నీలాగే. నిహన్మి సుగ్రీవయుతం నరాధమం. ఆ నరాధముణ్ణి సుగ్రీవుడితో సహా నేను సంహరించబోతూ ఉన్నాను. ఇత్యుక్త్వాహంతు ముద్యక్తం దశాస్య సభాస్థితః తదా నివారయామాస రావణం స విభీషణః.
ఈ రకంగా పెట్టరేగిపోయి మాట్లాడుతూ కత్తి తీసి హనుమంతుడు సంహరించడానికి మీదకు వస్తున్నటువంటి రావణాసురుణ్ణి ఆ సభాస్థలిలో ఉన్నటువంటి విభీషణుడు ఆపాడు. పరదూతో న హంతవ్యః ఇత్యాది వచనైస్తదా తతక్రోధ సమావిష్టో రావణో లోక రావణః. రావణ అనే పదానికి అర్థం ఏడిచేవాడు అని, లేదా ఏడిపించేవాడు అని. చేతనైతే ఏడిపిస్తాడు, చేత కాకపోతే ఏడుస్తాడు. ఇవి రెండే వాడి జీవితంలో మొత్తం చేసినటువంటి పనులు. అందుకని వాడి పేరు రావణుడు అయింది. మొత్తానికి మిక్కిలి కోపం తెచ్చుకున్నాడు లోక రావణుడైనటువంటి రావణుడు. మొత్తానికి అతడు దూతాన్ ఆజ్ఞాపయామాస ఛేదనీయంతులాంగూలం. మొత్తం ఇతని గారి యొక్క తోకని కత్తిరించేయండి అని చెప్పి ఆ దూతలందరినీ కూడా ఆజ్ఞాపించాడు రావణాసుడు. తద్రావణ వచ శ్రుత్వా రాక్షతాస్తే సహస్రశః స్వాయుధైశ్ఛేదయామాసు కుఠారత్రకచాదిభిః. కుఠారములు అంటే గొడ్డళ్ళు, రంపములు, వాడి అయినటువంటి కత్తులు ఇవన్నీ పట్టుకుని హనుమస్వామి వెనక్కి వెళ్ళారు. ఆ లాంగూలాన్ని కత్తిరించి వేద్దామని అనేక మంది సహస్రశః వేల కొద్ది రాక్షసులు ఆయుధాన్యేవ శతశః తత్పుచ్ఛాఘాతమాత్రతః బభూవుః శతచూర్ణాని తస్య రోమ్ణోపి న వ్యథాః. హనుమస్వామి ఆ లాంగూలాన్ని కత్తిరించడం మాట అలా ఉంచి దాని మీద పెట్టినటువంటి ఒక్క ఆయుధం కూడా తిరిగి వెనక్కి రాలేదు. అవన్నీ ముక్కలు ముక్కలై పొడైపోయి ఆ అంచులన్నీ కూడా పాడైపోయి మళ్ళీ ఇంక ఎత్తుకు వాడడానికి ఉపయోగం లేనట్లుగా తయారవుతున్నాయి. హనుమస్వామి ఆ వారం మీద ఉన్నటువంటి ఒక రోమాన్ని కూడా అవి కత్తిరించలేకపోయాయి. తన్నిరీక్ష దశాస్య స మారుతిం వాక్యమబ్రవీత్. ఆశ్చర్యపోయాడు రావణాసుడు. ఏమిరా వీడి యొక్క తోక యొక్క బలం అనుకున్నాడు. అనుకుని నవీరాగోపయంత్యత్ర స్వీయం మృత్యుమపి క్వచిత్ అతస్త్వం వద పుచ్చస్య ఘాతోద్యతే భవేత్. మొత్తానికి నిజమైన వీరుడు హనుమ తాను ఎలా వర్ణిస్తాడో కూడా చెప్తాడు. గొప్పదనం ఉన్నవాడు. నిన్ను అడుగుతున్నాను, నీ తోక ఎలా పోతుందో నువ్వే చెప్పు నాకు, అలా నేను నీ తోకని ఖండిస్తాను. మా వాళ్ళకి తెలియటల్లా నీ తోకని ఎలా తీసేయాలో అని చెప్పి అడిగాడు రావణాసుడు. నువ్వు నిజంగా మనగాడివైతే దాచకూడదు. నీ రహస్యం కూడా మాకు చెప్పి అప్పుడు నువ్వు మమ్మల్ని గెలవాలి. కాబట్టి నువ్వు దాచకుండా నిజం చెప్పు. ఏం చేస్తే నీ తోక పోతుందో మాకు చెప్పు. తదామరత్వం సంప్రాహ కపిస్తచ్చమృషేతి సహ మత్వా దశాస్యస్తం ప్రాహ పునం సత్యం వదేతి. అంటేనే ఆంజనేయ స్వామి చెప్పారు, ఏం చేసినా అది పోదండి, నేను మరణం లేని వాడను, శాశ్వతుడను, నాకు చిరంజీవిని నేను, కాబట్టి నాకు చావు లేదు అనగానే రావణాసుడు చూశాడు. నువ్వు నిజం చెప్పటం లేదయా, పునఃసత్యం వదేతి, మళ్ళీ అడుగుతున్నా నిజం చెప్పు, ఏం చేస్తే నీ తోకపోతుంది. తదా స మారుతి తూష్ణీం క్షణం చిత్తే వ్యచింతయత్. ఒక క్షణకాలం హనుమస్వామి ఆలోచించారు వీడికి ఏం చెప్పాలా అని. మత్పితుశ్చ సఖావగ్ని తస్మాన్నాస్తి భయం మమ. నా తండ్రి వాయుదేవుడికి చాలా దగ్గర స్నేహితుడైనటువంటి వాడు కదా అగ్నిదేవుడు, కాబట్టి ఆయన వల్ల నాకు ఎటువంటి ఆపద ఉండదు. కాబట్టి తస్మాత్ పుచ్చం దీపయిత్వా లంకాం దగ్ధాం కరోమ్యహం. కాబట్టి ఆ అగ్నిదేవుడు కనుక నాకు సహాయంగా ఉన్నట్లయితే ఈ సమస్త లంకని కూడా నేను దగ్ధం చేయగలను. తతస్థం రావణం ప్రాహ మారుతి సదతి స్థిత. ఆ అంతఃపురంలో ఆ సమావేశంలో మధ్యలో నిలబడి హనుమస్వామి ధైర్యంగా రావణాసుడితోటి ఇలా చెప్పాడు. పుచ్చం మే వఘ్నినా దగ్ధం భవిష్యతి న సంశయ. అగ్నికి ఆహుతి అయిపోతుందయ్యా నా పుచ్చం, నా వాలాన్ని నువ్వు అగ్నితో మండించినట్లయితే అది కాలిపోయి పడిపోతుంది, అది ఇంకా ఉండదు అనుకుంటున్నాను నేను. కాబట్టి అగ్నికి ఆహుతి అవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను.
తతస్తం వచనం శ్రుత్వా రావణో నిజ కింకరాన్ ఆజ్ఞాపచాస పుచ్చం దీపయిత్వా ప్రయత్నతః. మొత్తానికి వెంటనే కింకరులందరినీ ఆజ్ఞాపించాడు రావణాసురుడు, ఎలాగైనా సరే హనుమత్స్వామి యొక్క బాలాన్ని దహించండి అని. లంకాయాం దర్శనీయోయం దృష్ట్వైవం మద్భవయం భవేత్ సర్వేషాం మద్రిపూర్ణా చ తథా చక్రుస్కరాన్వితాః. మొత్తానికి వీడిని తోకకి నిప్పంటించి ఊరేగించండి ఊరంతా. అందరికీ తెలియాలి రావణాసురుడు అంటే ఏం చేస్తాడో అన్నది. నా శత్రువులందరూ కూడా గడగడలాడాలి. ఇంకొక వానరం మళ్ళీ లంకలోకి ప్రవేశించడానికి భయపడిపోవాలి. ఆ రకంగా ఇతగాడికి తోకకి నిప్పంటించి నేనంటే ఏమిటో తెలిసేలాగా, రావణాసురుడు అంటే ఎంత భయపడాలో తెలిసేలాగా నా శత్రువులందరికీ ఇతగాడిని ఊరేగించండి. తైలాక్తైః శనపట్టైశ్చ రాక్షసావసనైరపి. మొత్తానికి అనేకమైనటువంటి నూనెలో ముంచిన తడి గుడ్డలు వాటి తోకలకి చుట్టి దాని మీద ఇంకా కొంచెం, ఆ గుడ్డల మీద ఇంకా కొంచెం నూనె పోస్తూ ఉన్నారు. ఉచ్చం సంవేష్టయామాసు తదా పుచ్చం వ్యవర్ధత. వాళ్ళు చుడుతున్న కొద్దీ కూడా లాంగూలం పెద్దదవడం మొదలయ్యింది. తతో వసనహట్టాత్తు వస్త్రకోశాన్ విలుంఠ్య చ. ఎక్కడెక్కడున్నటువంటి వస్త్రములు తీసుకొస్తూ ఉన్నారు, తోకకి చుడుతూ ఉన్నారు. అది సరిపోవట్లేదు, తోక ఇంకా పెద్దదైపోతూ ఉన్నది. తత్పుచ్చం వేశ్యయామాసు గృహవస్త్రైరనేకశః. అందరిళ్లలోకి వెళ్ళి ఎవరింట్లో వస్త్రములు ఉంటే ఆ వస్త్రములని తీసుకొచ్చి దానికి చుడుతూ ఉన్నాడు. తదా పురుషనారీణాం లంకా స్థానం నృపాజ్ఞయ బలాదాచిత్య వస్త్రాణి చక్రు సర్వాన్ దిగంబరాన్. వస్త్రం లేకపోతే కొంతమంది దాచేసుకుంటున్నారు, వస్త్రం ఇవ్వం మాకు కావాలని. వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ వస్త్రాలు చేసి వాళ్ళు దిగంబరంగా ఉండినా పర్వాలేదు చెప్పి వాళ్ళ వస్త్రాలు లాక్కొచ్చి తెచ్చి ఈయన తోకకి వాళ్ళు చుట్టేస్తూ ఉన్నారు. అలాగే లంకలో సగం మంది కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేకుండా ఆ కింకర్లు వాళ్ళ వస్త్రాలు కూడా, కట్టుకున్న వస్త్రాలు కూడా తీసేసి ఆ హనుమస్వామి యొక్క తోకకి కుడుతూ ఉన్నారు. తతశయ్యా మంటపాంశ్చ కంచుకి కంచుకానపి పౌరాణాం రాజగేహాచ తే వస్త్రాన్ని సమానయన్. సరిపోవటం లేదని రాజభవనంలోకి వెళ్ళి దూరి, రాజభవనంలో ఎవరెవరి దగ్గర, రాణుల దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర ఏ ఏ వస్త్రాలు ఉంటే అవన్నీ కూడా తెచ్చి హనుమస్వామి యొక్క తోకకి చుడుతూ ఉన్నారు. దృష్ట్వా అపూర్తితు పుచ్చస్య సవాస్థానాం నృపస్య చ వస్త్రమాస్త్రై సమస్తైశ్చ లాంగూలం వెష్టయన్ తథా. మొత్తానికి సమస్తమైన వస్త్రములతోటి ఆ లాంగూలాన్ని చుట్టారు. ధ్వజోష్ణి పతాకాభిరి విప్రాణాం వసనైరపి. అక్కడికున్న ధ్వజాలకు కట్టినటువంటి గుడ్డలు, పతాకాలకు కట్టినటువంటి గుడ్డలు, ఎక్కడెక్కడ వస్త్రము అనేది కనపడితే దాని కాస్త తెచ్చి చుడుతూ ఉన్నారు. మండోదర్యాది వస్త్రైశ్చ భిక్షూణాం వసనాధిపి. రోడ్డు మీద తిరుగుతూ ఉండేటువంటి అడుక్కునే వాళ్ళ యొక్క వస్త్రాలు కూడా తెచ్చి ఆ తోకకి కడుతూ ఉన్నారు. వాళ్ళ వస్త్రాలు కూడా లాగేసి మండోదరి వస్త్రాలు కూడా పట్టుకొచ్చేసారు. వెష్టయన్ కపిలాకూలం తత సీతాం యయుశ్చరాః. ఇంకా లాభం లేదు, ఇంకొక్క దగ్గరే వస్త్రం ఉంది, ఆ సీతమ్మ దగ్గర వస్త్రం ఉంది కదా, అది కూడా తేవాలి అనుకున్నారు. తజ్ఞాత్వా మారుతిశ్చాపి పుష్యపూర్తి ప్రదర్శయత్. వెంటనే హనుమస్వామి కొంచెం తగ్గారు. వెంటనే తోక పెరగడం ఆగిపోయింది. వెంటనే అంతవరకు కట్టినటువంటి వస్త్రములు సరిపోయాయి. తదా కోలాహలశ్చాస్తి వస్త్రార్థం ప్రతిసద్మని. ప్రతి ఇంట్లో కూడా గొడవగా ఉంది. మా వస్త్రాలు ఇవ్వమని వాళ్ళు, వస్త్రాలు ఇస్తావా ఇవ్వమని భటులు. మొత్తానికి అందరి దగ్గర వస్త్రాలు లాగేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. తైలార్థంచ ఘృతార్థంచ స్నేహపాశం సమానయన్ నాసీ నిశాయాం దీపార్థం శిశూనామపి నో ఘృతం. ప్రతి ఇంట్లోకి వెళ్ళి నూనెలు పట్టుకొచ్చేస్తున్నట్టు, నెయ్యిలు ఉంటే పట్టుకొచ్చేస్తున్నట్టు. దీపాలు వెలిగించుకోవడానికి దీపాలు లేక అన్ని దీపాలు ఆరిపోయాడు. మొత్తం చీకటి అయిపోయింది లంకా నగరం అంతా. పిల్లల కోసం అట్టే పెట్టిన నెయ్యి కూడా వాళ్ళని తన్ని ఆ నెయ్యి కూడా తీసుకొచ్చి ఆ తోక మీద పోషిస్తూ ఉన్నారు. ఆసన్ స్త్రీ పురుషాః నగ్నాః లజ్జాః ఆసీత్ పరస్పరం
తతస్తద్దీపయామాసు వహ్నినా భస్త్రకంపనై. మొత్తానికి ఆ రకంగా అనేకమైనటువంటి వస్త్రములు తెచ్చి వాటి మీద అనేకమైనటువంటి ఈ ఇంధనములు, నూనె, నెయ్యి ఇలాంటివన్నీ పోసి దాన్ని దీపయామాసు వెలిగించారు మొత్తానికి. ప్రదీప్తం నా భవత్పుచ్చం తతో మారుతిరబ్రవీత్ యదా స్వీయ ముఖేనాయం యజమానోద్య రావణ. మొత్తానికి ఆ వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతూ ఉన్నారు, బట్టలు లేక ఇది లేక, దీపాలు వెలగటం లేదు ఎక్కడ. ఆంజనేయ స్వామి అది వెలిగిస్తున్నారు వాళ్ళందరూ కలిసి, అది మంట రాజుకోవటం లేదు, వెలగటం లేదు ఏం చేసినా సరే. ఆ నిప్పు దాని మీద ఉన్నటువంటిది ప్రదీప్తం నా అభవత్ పుచ్చం, అంటుకోవటం లేదు ఏం చేసినా సరే. అప్పుడు హనుమస్వామి చెప్పారు, అలా అంటుకోదయ్యా, రావణాసుడు స్వయంగా వచ్చి తన 10 నోళ్లతోటి ఉఫ్ఫను ఊతే గాని అంటుకోదయ్యా అని చెప్పారు. అతడే తన 10 నోళ్లతోటి ఊది ఒక్కసారి దీపం ముట్టిస్తే అంటుకుంటుంది, లేకపోతే మీ వల్ల కాదు అంటించడం అన్నారు. వహ్నిం ప్రజ్వాలయేదత్ర త్వజాజాల భవిష్యతి యజమానోద్య రావణ. ఈ యజ్ఞానికి యజమానుడు రావణుడు, అతడే వహ్నిని ముట్టించాలి. కాబట్టి లంకా దహన యజ్ఞం జరగబోతున్నది ఇప్పుడు, దానికి యజమాని రావణుడే అవ్వాలి. కాబట్టి అతడే వచ్చి అగ్నిని ముట్టిస్తే తప్ప వెలగదు అని చెప్పారు. తన్మారుతి వచ శ్రుత్వా యయావగ్రే దశానన. అందరూ చెప్పారు, మహాప్రభు మేము ఇంత ప్రయత్నం చేశాం, ఇంత జరిగింది, ఇంత మొత్తం ఎక్కువ వస్త్రం లేకుండా చేసాం, ఒక నూనె చుక్క లేకుండా చేసాం దేశం అంతా, అయినా సరే అది అంటుకోవటం లేదు. మీరు వచ్చి వెలిగించి ఊతే తప్ప అంటుకోదట అది. యావత్ ఫుత్కారయామాస తత్పుచ్ఛానల మాననైః తావచ్చి రజాః స్మిక్షుకూర్చాం దగ్ధా తదా భవన్. మొత్తానికి రావణుడు దాన్ని వెలిగించి దగ్గరగా మూతి పెట్టి తోక దగ్గర ఉప్పు ఉప్పుని ఊదాడు. గబుక్కుని మంటలేసి రావణుడి యొక్క మీసాలన్నీ కూడా కాలిపోయాయట. అంత దారుణంగా ఒక దెబ్బలు అగ్నివంతుడు అట్టుకున్నాడు. తదా వింశద్భుజై స్వీయ ముఖోపరి దశానన. 20 భుజాలతోటి ముఖాన్ని కప్పుకున్నట్ట ఆ మంట భరించలేక రావణాసుడు. తాడయత్వగ్ని శాంత్యర్థం జహసూ రాక్షసాస్తదా హాస్యంచకార హనుమాన్ తదా క్రుద్ధ స రావణ. విరగబడి పకపక నవ్వారట హనుమస్వామి వాడి యొక్క అవస్థను చూసి రావణాసుడిది. దాంతో అతడు క్రుద్ధుడయ్యాడు. నియతామర్కటశ్చాయం ఇది దూతాన్వచో బ్రవీత్. ఇక్కడికి తీసుకెళ్ళిపోండి, వీడిని తీసుకెళ్ళిపోయి ఊరంతా తిప్పండి. తతో దూతాః కపిం నిన్యు లంకాయాంతే సమంతతః. మొత్తానికి అతన్ని తీసుకుని ఆ లంకా వీధుల్లోకి తిప్పడం మొదలెట్టారు ఆ రావణుని యొక్క దూతలు. శృంఖలాభిః దృఢం బద్ధ్వా, పెద్ద పెద్ద గొలుసులు తెచ్చి కట్టేశారు. భ్రామయామాసురాదరాత్, అతన్ని ఒక జంతువుని తిప్పినట్టుగా లంకానపుడు వీధుల్లో తీసుకువెళ్తూ ఉన్నారు. వాద్యఘోషై దీర్ఘ శబ్దైర్వేష్టితం శస్త్రధారిభిః. దారంతా కూడా వాద్య ఘోషలతోటి డప్పులతోటి వాయిద్యాలతోటి నడుస్తూ ఉన్నది ఈ ఊరేగింపు. ఏవం దివా సర్వలంకాం దుష్టోడ్డీయ సమారుతి. ఆ రకంగా హనుమత్స్వామికి ఆ లాంగూల పుచ్చపు వెలుగులో లంకా నగరంలోని వీధి వీధి ఇల్లు ఇల్లు కూడా చూడడం తటస్థించింది. ఆయన చూసేటువంటి అవకాశం కలిగింది. ధృత్వాతి సూక్ష్మ రూపంతు దృఢబంధ వినిర్గతః యథాస్థానం బ్రహ్మణోస్త్రం తజ్జయౌ పూర్వమేవహి. వెంటనే ఆయన తన శరీరాన్ని ఒక్కసారిగా చిన్న చేసేసుకున్నారు. ఆ కట్టినటువంటి తాళ్ళన్నీ కూడా ఊడి కింద పడిపోయాయి. ఎప్పుడైతే సన్నగా అయిపోయిందో, తోక చిన్నదిగా అయిపోయిందో ఆ తాళ్ళన్నీ కింద పడిపోయాయి. మొత్తానికి ఆ రకంగా తత పశ్చిమ దిక్స్థం లంకా ద్వారం సమానయత్ నిష్కాస్య తోరణం ద్వారా జఘాన ద్వార రక్షకాన్. వెంటనే లంకా ద్వారం పశ్చిమ ద్వారం దగ్గరకు వచ్చి ఆ తోరణం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకుణ్ణి సంహరించారు.
హత్వా సర్వరక్షాంశ్చాపి ప్రాసాదేషు సమంతతః దదావగ్నిం స్వపుచ్ఛేన లంకాం దగ్ధాం చకారసః. తోక చివరిన ఉన్నటువంటి కొద్దిపాటి మంటతోటి ఆయన లంకని మొత్తాన్ని కూడా ఒక భవనం తర్వాత ఒక భవనానికి ఆ అగ్నిని ప్రక్షిప్తం చేస్తూ ఉన్నారు. అన్ని ప్రాసాదములు కూడా భవనాలు కూడా మంటల్లో దగ్ధమవుతూ ఉన్నాయి. తదా కోలాహలాశ్చి ఆసీత్ లంకాయా ప్రతి సద్మని. ప్రతి ఇంట్లోనూ కూడా కోలాహలం, ప్రతి ఇంట్లోనూ కూడా కలకలం, ఎవరికీ మనశ్శాంతి లేదు. నిద్రితానపి బాలాంశ త్యక్త్వా నార్యో గృహాద్ బహిః. పడుకున్నటువంటి చిన్న పిల్లల్ని వదిలేసి తల్లులు తమ ప్రాణ రక్షణార్థం బయటికి పరిగెడుతూ ఉన్నారు. యుద్రువు ప్రాణ రక్షార్థం దగ్ధ వస్త్రాల కాస్తదా. మొత్తానికి సగం సగం కాలిపోయినటువంటి వస్త్రములు ఉన్నటువంటి ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ ఇళ్లలోంచి బయటికి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. క్రమేణ రావణాదీనాం ప్రాసాదాన్ జలయన్ కపి తాం రావణ సభాం దగ్ధ్వా జనాన్ పుచ్ఛేన తాడయత్. అతని దగ్గరికి వస్తున్నటువంటి జనుల్ని ఆ తోకతోటి కొడుతూ ఉన్నారు, మండుతున్న తోకతో. రావణ భవనం కూడా, రావణాసురుడు ఇందాక ఉన్నటువంటి అంతఃపురంలోని సభాభవనం కూడా దగ్ధం చేసేసారు. అభవన్ రాక్షసాః దగ్ధాః ముఖవాద్యాని చక్రిరే తదా స రావణ క్రుద్ధో రాక్షసైః దశకోటిభిః. మొత్తానికి ఇప్పుడు ఇదివరకు డప్పులతోటి డాళ్ళతోటి చప్పుడు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ముఖవాద్యాన్ని చక్రిరే, ముఖంతోటే వాద్యాలు వాయిస్తున్నారట. అంటే గట్టిగా అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు, ముఖాన్ని లవలవా కొట్టుకుంటున్నారు. మొత్తానికి ముఖములే వాయిద్యములుగా మారిపోయి ఇప్పుడు ఇంకో రకమైనటువంటి సంగీతం వినపడుతూ ఉన్నది. యయౌ యోద్ధుం మారుతినా తాన్ సర్వాన్ తోరణేన సహ తతః స రావణ క్రుద్ధో రాక్షసైః దశకోటిభిః. 10 కోట్ల మంది సైనికులు తీసుకుని రావణాసుడు స్వయంగా తానే యుద్ధం చేయడానికి హనుమతోటి బయలుదేరాడు. ధాతయామాస పుచ్ఛేన బద్ధ్వా చైకత్ర కోటిశః తథైవ లీలయా పుచ్ఛం రావణస్య చ మస్తకే. తన బాలంతో ఒక్కొక్కసారి తిప్పినప్పుడల్లా ఒక్కొక్క కోటి మంది మరణిస్తూ ఉన్నారు. అలాగా దశకోటిభిః అంటే 10 సార్లు తోక తిప్పేటప్పుడు అయిపోయింది మొత్తం సైన్యం. తర్వాత ఒక దెబ్బ తోకతోటి రావణాసురుడి శిరస్సు మీద వేశారట హనుమస్వామి. తథైవ లీలయా పుచ్ఛం రావణస్య చ మస్తకే సంతాడ్య తత్వచం దగ్ధాం అకరోన్మారుతి క్షణాత్. రావణాసుడి శరీరం కూడా అంటుకుందట, అతను వేసుకున్నటువంటి బట్టలు కూడా అంటుకున్నాయి. తచ్చుచ్ఛవగ్నినా దగ్ధో మూర్ఛితో భూదశాననః. ఆ తుచ్చమైనటువంటి అగ్ని అంటే ఇదేమి యజ్ఞాగ్ని లాంటిది, పవిత్రమైనటువంటి అగ్ని కాదు. అటువంటి దాన్ని కూడా భరించలేక రావణాసురుడు మూర్ఛపోయాడు. కపిః శ్రీరామకీర్త్యర్థం రావణం న జఘానసః. ఇంకొక దెబ్బ కడితే, ఇంకొకసారి అంటిస్తే రావణాసురుడు మరణించేవాడే. కానీ రామకీర్త్యర్థం, ఆ కీర్తి రాముల వారికి దక్కాలి, నాకు కాదు అని చెప్పి హనుమస్వామి వాడిని అక్కడితోటి వదిలిపెట్టారు. పతితం పితరం దృష్ట్వా దగ్ధాన్ స్వరాక్షసాన్ ఆత్మన ప్రాణరక్షార్థం ఇంద్రజిత్ వరం యయౌ. మొత్తానికి తనని తాను రక్షించుకోవడం కోసం తండ్రి నేలపడ్డాడని చూసినటువంటి ఇంద్రజిత్తు ఒక గుహలో దాక్కున్నాడు, ఒక బిలంలోకి దూరిపోయాడు. వాడిని చంపేద్దాం అనుకున్నారు హనుమస్వామి. కానీ లక్ష్మణ ప్రీత్యర్థం, లక్ష్మణ స్వామికి ఆనందం కలిగించాలి, ఆ అవకాశం లక్ష్మణ స్వామిది, నాది కాదు అని మేఘనాదం న జఘానసః, మేఘనాథుని కూడా విడిచిపెట్టేశారు హనుమస్వామి. ఏవం సర్వాన్ నిర్జిత్య గోపురాట్టాల మండితాం దగ్ధ్వా లంకాం సవిస్తారం యయౌ సాగరముత్తమం. ఆ రకంగా సమస్తమైనటువంటి లంకని దగ్ధం చేసినటువంటి హనుమస్వామి సముద్ర తీరం దగ్గరికి వచ్చారు. తటే పుచ్చం స్థాపయిత్వా జలజాన్ రక్షయన్ కపిః తత్తరంగైః శీతలం స్వం కృత్వా లాంగూలముత్తమం. ఆ నీటిలో ముంచినటువంటి ఆ తోకతోటి చల్లార్చుకుని ఆ తోకని
నిజకంఠాచ్చ ధూమ్రేణ శ్లేష్మాణం సాగరే క్షిపత్ తతః కపిక్షణం తూష్ణీం స్థిత్వా సీతాం విచింత్య చ. ఆ పొగకి దానికి ఆయనకు ఒకసారి గట్టిగా దగ్గు వచ్చింది. కాసేపు దగ్గారు అక్కడ. ఆ గొంతంతా పట్టేసినట్టు అయ్యింది అంత పొగలో. మొత్తానికి ఆయన అప్పుడు ఒకసారి కదలకుండా నిశ్చలంగా కూర్చుని గబుక్కుని సీతమ్మని గుర్తు తెచ్చుకున్నారు. తాడయామాస హృదయే మత్వా దగ్ధాం విదేహజ. ఎంత పని చేశాను అని చెప్పి గుండెలు బాధేసుకున్నట్టు ఆయన. సీతమ్మని కూడా నేను సంహరించేశాను, ఆవిడ కూడా అగ్నిలో దగ్ధమైపోయి ఉంటుంది, లంకలో ఏమాత్రము చోటు మిగలలేదు దగ్ధం కానిది. ఆత్మానం గర్హయామాస స్థిత్వా సాగర రోధసి. చతికిలు పడిపోయారు. కూర్చుని ఆయన తనని తాను నిందించుకోవడం మొదలుపెట్టారు. ధిక్ ధిక్ మాం వానరం మూఢం స్వామి పత్యాశ్చ దాహకం. ఛీ, ధిక్ అంటే ఛీ అని అర్థం అనుకుంటాం. ధిక్ ధిక్ చిచి. వానరం మూఢం స్వామి పత్యాశ్చ దాహకం. నా ప్రభువైనటువంటి రామచంద్రుడు ఇల్లాలైనటువంటి సీతమ్మ తల్లినే దహనం చేసినటువంటి ఈ వానర బ్రతుకు ఎంత మూఢమైనటువంటి బ్రతుకు. నిశ్చయేన మయా దగ్ధా జానకీ రామతోషదా. రామస్వామికి నిరంతరము సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆ తల్లి సీతమ్మ తల్లి నిశ్చయేన మయా దగ్ధ, 100కి 100 నా వలన మరణించి ఉంటుంది. నవిచార కృతం పూర్వం లంకా దాహే అవివేకినా. లంకని దహించేటప్పుడు వివేకం లేని వాడనై సీతమ్మ గురించి నేను ఆలోచించలేదయ్యా. ఆత్మఘాతం కరోమ్యత్య పుచ్చబంధేన చాత్రవై. దేనికి ముఖం పెట్టుకుని వెనక్కి వెళ్ళగలను, ఇక్కడే నేను మరణిస్తే బాగుంటుంది. ఆత్మఘాతం కరోమి, ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు మార్గం లేదు. కిం రామాయ ఈదృశం స్వాస్యం దర్శయేద్య విగర్హితం. ఇంత అందరూ దూషించేటువంటి తిట్టేటువంటి పని చేసి ఏ ముఖం పెట్టుకుని రాముల వారిని నేను తిరిగి దర్శించగలను. రామస్తు శ్రుత్వా సీతాయాః వృత్తం శీఘ్రం వరిష్యతి. సీతమ్మ పొరపాటున నేను చేసిన పని వల్ల అగ్నిలో మరణించిందండి అని చెప్పినట్లయితే రామస్వామి వెంటనే ఆయన మరణిస్తారు. తద్దుఃఖేన సౌమిత్రిర్మరిష్యతి అసంశయ. నిశ్చయంగా రామచంద్రమూర్తి ప్రాణాలు వెళ్ళిపోగానే లక్ష్మణస్వామి కూడా మరణిస్తాడు. తయోర్దుఃఖేన సుగ్రీవః తదర్థం సాచ వైరుమా. రామలక్ష్మణులు ఇద్దరు మరణించారంటే దానికి ప్రాణ స్నేహితులైనటువంటి సుగ్రీవుడు కూడా మరణిస్తాడు. దాంతో అతని ఇల్లాలైనటువంటి రుమ కూడా మరణిస్తుంది. తం శ్రుత్వాసు అంగదశ్చాపి. తల్లిదండ్రులు ఇద్దరూ లేనటువంటి వాడైనటువంటి అంగదుడు మరిష్యతి లాలిత. తనని చూసేటువంటి వాళ్ళు ఎవరు లేక గారాభంగా పెంచబడినటువంటి అంగదుడు కూడా మరణిస్తాడు. తారాపి పుత్రశోకేన నృపేణ శ్రేధవానరాహ. తారాదేవి కూడా మరణిస్తుంది సుగ్రీవుడు లేడనేటువంటి దుఃఖంతో. ప్రాప్తే 15 వర్షే భరతోపి మరిష్యతి. ఆ 14 ఏళ్ళు నిండి తర్వాత ఈ వార్త తెలిసిన తర్వాత రామచంద్రుడు ఎందుకు రాలేదు అని చూస్తారు అయోధ్యవాసులు. చూసినప్పుడు చెప్తారు, ఏది ఇంకెక్కడ రామచంద్రుడు అండి, వెళ్ళిపోయారు కదా అని. వెంటనే భరతుడు మరణిస్తాడు. రామ దుఃఖేన కౌసల్యా సుమిత్రా పుత్ర దుఃఖిత. రాముడు లేడని కౌసల్య మరణిస్తుంది, లక్ష్మణుడు లేడని సుమిత్ర కూడా మరణిస్తుంది. తథాసా కైకయీ దుష్ట సర్వానర్థకరీతుయా శత్రుఘ్నో బంధు దుఃఖేన రామార్థం మునయశ్చతే. మొత్తానికి ఉండలేక అంత పాపిష్టురాలైనటువంటి కైకేయి మరణిస్తుంది, శత్రుఘ్నుడు మరణిస్తాడు, తన సోదరుడు మరణించాడని అక్కడ ఉన్నటువంటి మునులందరూ రాముడు లేకపోయాక మా జీవితాలు ఎందుకని వారందరూ వెళ్ళిపోతారు. రాఘవా రామభక్తాశ్చ మంత్రిణః సుహృదస్తథా సీతా పితుః కులం సర్వం కౌసల్యాయాః పితుః కులం. ఇంకా అక్కడితో అయిపోలేదు. జనక మహారాజుకి తెలిస్తే సీత తండ్రి అయినటువంటి జనక మహారాజు కులం అంతా కూడా మరణించేస్తారు. సీతమ్మ ఇలా అగ్నిలో దాఖమైందని తెలియగానే. దాంతో కౌసల్య గారి తండ్రి ఆయన ఎక్కడున్నారో తెలియదు. మొత్తానికి తన అల్లుడు కుమార్తె మరణించారు అని తెలియగానే
కౌసల్య యొక్క తండ్రి వాళ్ళ కులం అంతా మరణిస్తుంది. సుమిత్రాయాస్స కైకేయాః తేషాం సంబంధినస్తదా. కౌసల్య సుమిత్రుల యొక్క సంబంధులు అంటే వారి చుట్టములందరూ కూడా మరణిస్తారు. నష్టే రాజకులే జాతే ప్రజా స్వేచ్ఛానువర్తిని. రాజులందరూ మరణిస్తే ప్రజలకి అరాచకం వస్తుంది, స్వేచ్ఛగా ప్రవర్తించేటువంటి లక్షణం ఒకటి వస్తుంది. వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుని మరిష్యతి న సందేహ తత్ర స్థావర జంగమం. స్థావర జంగమమైనటువంటి సమస్త అయోధ్య కూడా నాశనం అయిపోతుంది. భూమిస్థాః ప్రాణినః సర్వే యదా నష్టస్తదా దివి అవ్యకవ్యవిహీనాస్తే దేవానాశం గతా ఇవ. భూమి మీద యజ్ఞములు యాగములు చేసేటువంటి వాళ్ళు ఎవరు లేక, దేవతలకు భోజనం పెట్టేవాళ్ళు లేక, వాళ్ళకి ఆహుతులు దొరకక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అకాలే ప్రళయం దృష్ట్వా నష్టాం సృష్టిం స్వనిర్మితాం. నేను నిర్మించినటువంటి సృష్టి ఇలా అయిపోయింది ఏమిటి, ఇంత దారుణంగా తయారైంది అని చూసినటువంటి బ్రహ్మగారు పశ్చాత్తప్తేన చి అనవసరంగా ఇంత సృష్టి చేశారు, ఇదంతా పాడైపోయింది అని చెప్పి బ్రహ్మగారు కూడా దాతాపి మరిష్యతి, బ్రహ్మగారు కూడా మరణిస్తారు. నా సంశయ, సందేహం ఏమీ లేదు. ఒక్కొక్కళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన ఆలోచనలు. ఏవం క్రమేణ బ్రహ్మాండం నశ్యత్యేవ న సంశయ. బ్రహ్మగారు వెళ్ళిపోతే ఏముంది, బ్రహ్మాండం అంతా కూడా పాడైపోతుంది, ఇంకా ఉండదు. ఏతద్ఘాత నిమిత్తోహం. ఇదంతటికి కారణం ఒకడే, నేనే, నా వల్ల ఇదంతా అయింది. విధినా నిర్మిత పురా ఇత్యుక్తవార్త ఖేదేన దేహ త్యాగార్థముద్యతం. అలా అయినటువంటి ఇంత దారుణమైనటువంటి నేను బ్రతికి ఉండడానికి వీల్లేదు, ఇంత దుర్మార్గం చేసినటువంటి వాడిని నేను మరణించాలి అని చెప్పి దేహత్యాగం చేయడానికి నిశ్చయించుకున్నారు. దృష్ట్వాస ఆకాశజా వాణి బభూవ బహుహర్షదా. ఇంతటిలోకి ఆకాశంలోంచి ఒక వాణి వినపడింది. మా కురుష్వ కపే ఖేదం న దగ్ధా జానకి శుభా. ఓయి వానరా, నిన్ను నువ్వు అలాగా నాశనం చేసుకోవద్దు సుమా, సీతాదేవి క్షేమంగా ఉన్నది, దగ్ధం కాలేదు. ఆత్మానం దర్శయిత్వా తాం శీఘ్రం గచ్చర భూద్వహం. ముందు నువ్వు ఒక్కసారి వెళ్ళి ఆవిడ కనపడి వెంటనే రామచంద్రుడి దగ్గరికి వెళ్ళు. తాం వాణీం హనుమాన్ శ్రుత్వా బభూవ హర్షపూరితః. ఆ మాట వినగానే హనుమస్వామి చాలా ఆనందాన్ని పొందారు. ధృతం తాం జానకీం ద్రష్టుం అశోక వనికామ్యయౌ. పరుగు పరుగున సీతమ్మని దర్శనం చేసుకోవడం కోసం అశోకవనానికి వెళ్ళారు. తావద్ దదర్శ లంకాయాం సువర్ణ వేషితాం భువం తత్కారణం వదామ్యజ్ఞ తశృణుష్వ గిరీంద్రజే. మొత్తానికి సీతమ్మను చూడడానికి వచ్చేటప్పుడు చూశారు లంకా నగరాన్ని. అంతా కూడా బంగారంలో ఉందిట, మంట రంగులో ఉన్నది బంగారం అంతా కూడా. సీతమ్మ కంగారు పడుతోంది, ఏమిటి మామూలుగా ఉండేది లంక, ఇప్పుడు ఆ వెలుగులు ఏమిటి అక్కడంతా అని చెప్పి ఆవిడ కంగారు పడుతోంది. తత్కారణం వదామ్యద్య తశృణుష్వ గిరీంద్రజే. మొత్తానికి దానికి కారణం ఏమిటో, లంక అంతా అలా కనపడడానికి కారణం ఏమిటో నేను చెప్తాను విను ఓ పార్వతి. ఏమైందంటే అని చెప్తున్నారు శివ పరమాత్మ పార్వతీదేవితోటి. ఆసీత్ గిరివరో దేవి త్రికూట ఇది విశ్రుత. అసలు లంక గురించి నీకు తెలియాలి. లంకానగరం అన్నది త్రికూట పర్వతము అనేది ఒక పర్వతం ఉన్నది, గిరివరం శ్రేష్టమైనటువంటి పర్వతం. క్షీరోదేన ఆవృత శ్రీమాన్ యోజనాయుతముచ్ఛ్రిత. ఎలాంటిది అది అంటే ఆ ప్రసిద్ధమైనటువంటి పర్వత శ్రేష్టం క్షీరోదేన ఆవృత, పాల సముద్రంతో చుట్టువారుకోబడి ఉండేది. శ్రీమాన్ చాలా ధనము కలిగినటువంటిది. యోజనాయుతముచ్ఛ్రిత, యోజనమంతా ప్రమాణం కలిగి వెడల్పు కలిగి. తావతా విస్మృత పర్యక్ త్రిభిశృంగై పయోనిధిం. ఆ సముద్రంలోంచి పైకి లేచి 3 శృంగములు కలిగి ఉండేటువంటి మహాపర్వతం అది త్రికూట పర్వతం.
దిశక్కం రోచయన్నాస్తే రౌప్యాయస హిరణ్మయైః తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః. అది మూడు త్రికూటములు, మూడు శిఖరములు కూడా, ఒకటి బంగారు శిఖరం, ఒకటి వెండి శిఖరం, ఒకటి ఇనుప శిఖరం. ఆ మూడు రకములైనటువంటి శిఖరములు ఉన్నాయి. రౌప్య ఆయస హిరణ్మయై. ఆయసం అంటే ఇనుము, రౌప్యం అంటే వెండి, హిరణ్మయం అంటే బంగారు. తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానం మృతుమన్నామ ఆక్రీడం సురయోషితాం. అక్కడ ఆ పర్వత శిఖరాల మీద వరుణ దేవుడికి ఒక ఆ తోట ఉండేది, ఒక విహార స్థలం ఒకటి ఉండేది. దానికి ఋతుమన్ అనేటువంటి పేరున్నటువంటి, ఋతుమంతం అనేటువంటి పేరున్నటువంటి ఒక ఆ తోట, ఒక వనం అక్కడ ఉండేది. అక్కడ దేవతా స్త్రీలందరూ వచ్చి ఆ క్రీడన్ విలాసార్థం వచ్చి అక్కడ కాలం గడిపి వెళుతూ ఉండేవారు. కుముదోత్పల కల్హార శతపత్ర శ్రియోర్జితం. అందులో కుముదములు, కల్హారములు, శతపత్రములు అనేవి రకరకాల కలువ పువ్వులు, తామర పువ్వులు, శతపత్ర పువ్వులు, వీటన్నిటి యొక్క శోభతోటి విస్తారంగా అందంగా ఉండేది. నైత కృతఘ్నాః పశ్యంతి నృశంసానా నాస్తికాః. అక్కడికి అందరికీ ప్రవేశం ఉండేది కాదు. కృతజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, నాస్తికులైనటువంటి వాళ్ళు, దయలేని వాళ్ళు, వీళ్ళకి అక్కడ ప్రవేశం లేదు. వాళ్ళకి ఆ వనం కనపడదు కూడా, వాళ్ళు దాన్ని చూడని కూడా చూడలేరు. అటువంటి ప్రదేశం అది. తస్మిన్ సరసి దృష్టాత్మా విరూపో అంతర్జలాశయః ఆసీద్గ్రాహో గజేంద్రాణం దురాధర్షో మహాబలః. మొత్తానికి అక్కడ ఆ కాంతివంతమైనటువంటి, ఆ దివ్యమైనటువంటి సరస్సు దగ్గర ఆ దుష్టాత్మ, ఘోరమైనటువంటి ఆకారం కలిగినటువంటి, మహాబలం కలిగినటువంటి ఒక మహా మొసలి ఒకటి ఆ గ్రాహో ఆసీత్. అక్కడ ఒక మొసలి ఆ సరస్సులో నివసిస్తూ ఉండేది. అక్కడికి గజేంద్రాణం దురాదర్శో మహాబలః అధద్వంతోజ్వలముఖః కదాచిత్ గజయూధపః ఆజగామ తృషాక్రాంతః కరేణు పరివారితః. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనం. అక్కడికి ఒక గజేంద్రుడు వచ్చాడు. అనేక మంది ఏనుగుల్ని వెంట పెట్టుకుని తృషాతురః, దాహంతో ఆ సరస్సు దగ్గరికి వచ్చాడు. తృషితః పానకామః యమవతీర్ణశ్చ తత్సరః. బాగా దాహంతో నీరు త్రాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సరస్సులోకి దిగాడు. పిబతస్తస్య తత్స్తోయం గ్రాహస్థం ఉపపద్యత. పరవశించిపోయి నీళ్లు తాగుతుండగా అక్కడికి ఆ మొసలి వచ్చింది. సులీనః పంకజవృతే యూధ మధ్యగతక్కరీ. అనేకమైనటువంటి పద్మములు ఉన్నాయి. వాటి అడుగున ఏం జరుగుతుందో తెలిసే లోపు వాటి కింద నుంచి ఆ మకరము అనేకమైనటువంటి ఏనుగులున్న చోటికి వచ్చింది. గృహీతస్తేన రౌద్రేణ గ్రాహేణ తిబలీయసా గజో హ్యకర్షతే తీరం గ్రాహ ఆకర్షతే జలం. మొత్తానికి అది వచ్చి ఈ గజేంద్రుడి యొక్క కాలుని పట్టుకున్నది. అది తీరానికి లాగుతూ ఉన్నది, ఇది జలంలోకి లాగుతూ ఉన్నది. పశ్యంతీనాం కరేణూనాం క్రోశంతీనాం సుదారుణం నీయతే పంకజవనే గ్రాహేణ అవ్యక్తమూర్తినా. మొత్తానికి కనపడకుండా ఉన్నటువంటి ఆ గ్రాహం, నీటి అడుగున ఉన్నటువంటి ఆ గ్రాహం, నీటిలో ఉండడం వల్ల దానికి బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది లాగుతూ ఉన్నది గజేంద్రుడిని లోపలికి. తథాతురం యూధపతిం కరేణ వో వికృష్యమాణం తరసా బలీయసా విచుకృషు దీనధియో పరే గజాః పార్ష్ణిన్ గ్రహాస్తారయితుం నచాశకన్. మొత్తానికి తక్కిన ఏనుగులన్నీ కూడా ఒడ్డు మీద నిలబడి పరిగెట్టుకుని ఒడ్డు మీదకి వెళ్ళిపోయాయి. తక్కిన ఏనుగులన్నీ నాతో ఉన్నారు, వీళ్ళందరూ నన్ను రక్షిస్తారేమో అనుకుంటే రక్షించేటువంటి మనగాడు ఎవడు ఉండడు ఇంకా సమయానికి. ఎవరి దారి వాడు చూసుకుంటారు. కాబట్టి ఆ సమయంలో అతను ఒక్కడు గజేంద్రుడు మిగిలిపోయాడు, పోరాడుతూ ఉన్నాడు. తక్కిన గజేంద్రులన్నీ కూడా ఒడ్డును వెళ్ళిపోయి ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉన్నాయి.
తయోర్యుద్ధమభూద్ఘోరం దివ్యవర్ష సహస్రకం. వారిద్దరికి మధ్య పెనుగులాట ఆ మకరి కరి కరి మకరులకి యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. భాగవతంలోకి వచ్చేసాం మనం. దివ్య వర్ష సహస్రకం వారణై సంయుత పాశై నిష్ప్రయత్న గతి కృత వేష్ట్యమాన శుభోరైస్తూ పాశైర్నాగై దృఢస్తథా విస్ఫూర్జిత మహాశక్తి విక్రోశశ్చ మహారవాన్ వ్యదితః స నిరుత్సాహో గృహీతో ఘోర కర్మణ. మొత్తానికి ఆ దక్కిన గజాలన్నీ కూడా వాటి ప్రయత్నం వాడు చేస్తూ ఉన్నాయి. కొన్ని తాళ్లు విసిరాయి దీన్ని పట్టుకోవడానికి. తాళ్లతో కట్టి వాళ్ళ తొండాలతోటి దీని వెనక కాళ్ళని పట్టుకుని తీరం వైపుకి లాగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తానికి దాని మొసలు యొక్క పట్టుని మాత్రం విడిపింపలేకపోతూ ఉన్నాయి. ఆ రకంగా 1000 సంవత్సరాల పాటు ఆ కరిమకరులకి యుద్ధం జరిగింది. పరమాపదమాపన్నో మన్నసా చింతయద్ధరిం. మొత్తానికి ఇంకా ప్రాణాలతో బ్రతికి ఉండడం కష్టము అని అర్థమైపోయినటువంటి గజరాజుకి పూర్వజన్మ కృత పుణ్యాలు ఏవో ఉండడం వల్ల మనసా అచింతయత్ హరిం, హరి అయినటువంటి ఆ విష్ణువుని ప్రార్థించింది. ఏకాగ్రో నిగృహీతాత్మ విశుద్ధేన అంతరాత్మన. ఎలాగ ప్రార్థించిందంటే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో, నిగృహీతాత్మ మనస్సును చిక్కబరుచుకుని, విశుద్ధేన అంతరాత్మన శుద్ధమైనటువంటి అంతరాత్మతోటి, ప్రగృహ్య పుష్కరాగ్రేణ కాంచనం కమలోత్తమం. అక్కడ ఉన్నటువంటి బంగారు కమలాన్ని ఒక దాన్ని తీసి తొండంతో పైకెత్తి విష్ణువు కోసం పట్టుకుని నైవేద్యం మనసాధ్యాత్వా మనసులోనే నైవేద్యాన్ని సమర్పించింది. మానస పూజ చేసింది. పూజ ఇత్వా జనార్దనం, జనార్దనుని పూజ చేసింది. ఆపద్విమోక్షం అన్విచ్చన్ గజ స్తోత్రముదీరయత్. మొత్తానికి తనని రక్షించుకునేటువంటి మార్గం లేక శరణాగతి చేసి ఆ విష్ణువుని ప్రార్థించింది ఆ గజం. తత్కృతేన స్తవేనైవా సుప్రీత పరమేశ్వర. ఆ రోజు ఆ గజరాజు చేసినటువంటి స్తోత్రానికి మురిసిపోయినటువంటి పరమేశ్వరుడు ఆరుహ్య గరుడం విష్ణు ఆజగామసురోత్తమ. గరుత్మంతుడి మీద నెక్కి ఆ గజం దగ్గరికి వచ్చారు. మనకి తెలుగు భాగవతానికి సంస్కృత భాగవతానికి ఈ తేడా ఉన్నది. సంస్కృత భాగవతంలో గరుడి మీదే వస్తాడు ఆయన. తెలుగు భాగవతంలో ఆయన సిరికింజప్పగ శంఖ చక్ర యుగమును చేదోయి సంధింపగా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. గరుడు లేడు, ఏమీ లేదు. తన వెనకాల గరుడు ఆయాసపడుతూ వస్తాడు. అంత వేగంగా వచ్చేస్తాడు ఆయన తెలుగు భాగవతంలో. మొత్తానికి కాశీభట్ల సత్యనారాయణ గారిని అందమైనటువంటి మాట అనేవారు. సిరికింజప్పక రావడం ఏమిటండి అంటే, వెళ్ళినప్పుడల్లా ఆవిడకి చెప్పాలా, బయటికి వెళ్తున్నప్పుడు 3 పనులు ఉంటాయి మగవాళ్ళు అన్నాక. సిరికింజప్పక ఏదో పెద్ద గొప్ప విషయం అయినట్టు వెళ్ళినప్పుడల్లా ఎందుకు చెప్పాలండి అన్నారు ఆయన. వెంటనే ఆయనే అన్నారు, సంస్కృత విష్ణు అయితే చెప్పక్కర్లేదు కానీ తెలుగు విష్ణు అయితే చెప్పి తీరాలండి. అది మన తెలుగులో అలవాటు. బయటికి వెళ్తున్నప్పుడు ఒకసారి నేను ఫలానా వాడింటికి వస్తాను, నువ్వు తలుపు వేసుకో అని భార్యకి చెప్పి వెళ్ళడం అనేది మన పద్ధతి. అది చెప్పకపోతే అది విచిత్రం మనకి. కాబట్టి సిరికింజప్పక శంఖ చక్రయుగమును చేదోయి సంధింపక. అందుకేనండి అది ఆ సిరికింజప్పక అనేది అంత గట్టిగా రాయవలసి వచ్చింది అన్నారు. సరే, సంస్కృత భాగవతంలో ఆ మాట లేదు. ఎందుకంటే సంస్కృతం విష్ణువుకి అలా చెప్పి వెళ్ళడం అలవాటు, ఎప్పుడు చెప్పకుండానే వెళ్తాడు. కాబట్టి అది పెద్ద విశేషం కాదు వాళ్ళకి. మొత్తానికి ఆ రకంగా ఆరుహ్య గరుడం, గరుత్మంతుడి మీద ఎక్కి విష్ణు ఆజగామ సురోత్తమ, సురోత్తముడైనటువంటి దేవతలే ఉత్తమోత్తమైనటువంటి దేవుడైనటువంటి విష్ణుమూర్తి వచ్చాడు. గ్రాహగ్రస్తం గజేంద్రం చ తం గ్రాహం చ జలాశయాత్ ఉజ్జహార అప్రమేయాత్మా తరసా మధుసూదన. భాగవతం చదివే రోజుల్లో దాన్ని త్రికూట పర్వతం అనే వర్ణించారు. మన వ్యాస భగవానుడు అయితే, పోతన గారు అయితే ఈ త్రికూటాచలం మీద లంకానగరం ఉంది అని మా రామాయణంలో రాస్తూ ఉంటారు. ఆ త్రికూటాచలం ఈ త్రికూటాచలం ఒకటా కాదా అని నాకు చాలాసార్లు అనుమానం వచ్చాయి. ఇప్పుడు తీరిపోయింది. సాక్షాత్తు శివుడు చెప్తున్నాడు పార్వతితోటి, అసలు లంకానగరం ఉన్నటువంటి త్రికూటం ఎలాంటిదో తెలుసా అని మొదలెట్టి మొత్తం గజేంద్ర మోక్షం కథ అంతా చెప్పేశారు పార్వతీదేవితోటి శివ పరమాత్మ.
ఆ రకంగా గ్రాహగ్రస్తమైనటువంటి ఆ గజేంద్రుణ్ణి తం గ్రాహం చ జలాశయాత్ ఉజ్జహార అప్రమేయాత్మా తరసా మధుసూదన. మొత్తానికి దాన్ని విడిపించారు ఆ విష్ణుమూర్తి ఆ ఆ గ్రాహం యొక్క పట్టు నుంచి ఆ గజాన్ని. జలస్థం ధారయామాస నక్రం చక్రేణ మాధవ. నక్రం చక్రేణ మాధవ గ్రాసయ ధారయామాస. ఆ గ్రహాన్ని తన చక్రంతో మాధవుడు సంహరించాడు. మోచయామాస నాగేంద్రం, విముక్తి కలిగించాడు, మోక్షణం కలిగించాడు ఆ నాగేంద్రానికి. నాగము అంటే ఏనుగు అని కూడా అర్థం ఉంది. పాశేభ్య శరణాగతం, ఈ పాశముల నుంచి, సంసార పాశము నుంచి ఆ శరణాగతం చేసినటువంటి ఆ గజేంద్రుణ్ణి స్వామి రక్షించాడు. ఆశీర్గజ పురా పాండ్య ఇంద్రజుమ్న ఇది స్మృత. ఇంకా గజం ఎవరయ్యా అంటే మళ్ళీ చెప్తున్నాడు పరమాత్మ. ఇంద్రజుమ్నుడు అనేటువంటి పేరు కలిగినటువంటి పాండ్యరాజు ఒకడు. ఏకదాస తపోనిష్టో బభూవ ధ్యాన తత్పర. ఒకనొకనాడు ఆయన తపోనిష్టలో ఉండి ధ్యాన తత్పరుడే ఉన్నాడు. యదృచ్ఛయాయ తత్ర యయౌ తత్ర కుంభజన్మా నృపాంతికం. అగస్త్య మహర్షి అనుకోకుండా అక్కడికి రావడం తటస్థించింది. ఈయనేమో చూడలేదు, ఈయన తపస్సులో ఈయన ఉన్నాడు. ధ్యానస్థః సనృపోనైవ మునిం వేద సమాగతం. ఈయన రావడం చూడలేదు, పట్టించుకోలేదు, అర్ఘ్యపాద్యాలు చెప్పలేదు, స్వాగతం చెప్పలేదు. ఈయన తపస్సులో ఈయన ఉన్నాడు ఆ ఇంద్రజుమ్న మహారాజు. ఆయన కోపం వచ్చింది. దదౌ శాపం మునిర్భూప దృష్ట్వాత్మానం తునోత్థితం తపోమదేన సంభ్రాంత్వస్త్వం యస్మాన్నోత్థితోసి మాం. నువ్వు తమోగుణంలో ఉండిపోయి నన్ను చూడలేదు, కళ్ళు మూసుకుపోయి ఉండడం వల్ల నన్ను చూడలేదు. నీకు తపో మదేనా, నేను కాబట్టి ఇంత గొప్పగా తపస్సు చేస్తానటువంటి మదం ఒకటి ఉన్నది, గర్వం ఒకటి ఉన్నది నీకు. ఈ తపస్సులు తీర్థయాత్రలు కూడా తెలియకుండా ఒకసారి గర్వాన్ని పెంచుతాయి. నేను కాబట్టి కేదార్నాథ్ వెళ్ళగలిగానండి అని చెప్తాడు వాడు. నేను కాబట్టి ఇన్ని రోజులు తపస్సు చేశానండి, నేను కాబట్టి ఫలానా ఊరు వెళ్ళానండి. కుంభమేళకి వెళ్ళారా మీరు? వెళ్ళలేదా? నేను వెళ్ళాను. ఈ తీర్థయాత్రలు కానీ, ఈ తపస్సులు కానీ తెలియకుండా మనిషిలో ఒక రకమైనటువంటి అహంకారాన్ని ఇస్తాయి. అలా ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనుక్షణం మన మీదే ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ తపో మదంతో నేను వచ్చినా కూడా పట్టించుకోకుండా నువ్వు నన్ను చూడలేదు. అతో భవ గజో భ్రాంతో మదేన విపినే చిరాత్. మిక్కిలి మదము కలిగినటువంటి ఉన్మత్తమైనటువంటి ఒక గజంలాగా నువ్వు మారిపో, నీకు ఇది శాపం పెడుతున్నాను. తం శ్రుత్వా నృపతి శాపం తం ప్రణమ్య పునః. ఇంద్రజుమ్న మహారాజు వెంటనే ఆయనకి అనేక సార్లు నమస్కారాలు చేసి ప్రాధేయపడ్డాడు. విశాపం ప్రార్థయామాస ముని ప్రాహ హరి కటాత్ భవిష్యతి విముక్తిస్తే యదా గ్రాహో ధరిష్యతి. మొత్తానికి ఆయన అనేక సార్లు ప్రార్థించిన తర్వాత దయదలిచి శ్రీ విష్ణుమూర్తి యొక్క చేతి నుంచి నీకు మోక్షం కలుగుతుంది. ఎప్పుడు నిన్ను ఒకసారి ఒక మొసరి నిన్ను పట్టుకుంటుంది, అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది. పురాతదైవ గంధర్వై అప్సరో గణ సేవిత శరస్మస్మిజ్జలా క్రీడాం కర్తుం హూహు సమాగత. మరి ఆ మొసలెవరు? మొసలి అంటే హూహు అనేటువంటి ఒక గంధర్వుడయ్యా. అతడు ఒకనాడు ఒక సరస్సులో జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు. సరస్యఘమర్షణార్థం తం దృష్ట్వా స దేవలం చిరం సంస్థితం చ బహిః కర్తుం గంధర్వః సత్యజంతయత్. మొత్తానికి అక్కడే తిరిగినటువంటి ఆయన తన స్త్రీలతో కలిసి జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు సరస్సులో. ఆ సమయంలో అక్కడికి ఒక మహా శక్తిమంతుడైనటువంటి మునీశ్వరుడు వచ్చాడు. ఆయన పేరు దేవలుడు. దేవలం చిరం, ఆ దేవల మహర్షి అక్కడికి వచ్చారు. సంస్థితం చ బహిః కర్తుం గంధర్వః సవ్యచింతయత్ స్వయం భూత్వా జలే లీనః తత్పాదౌ స్వకరేణ హి దృఢం ధృత్వా కర్షయంతం జ్ఞాత్వా తం అపసన్మునిః. ఆ ముని అక్కడే ఉన్నాడు, తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ముందు మునే వెళ్ళాడు అక్కడికి, ఆయన తపస్సులో ఆయన ఉన్నాడు. ఎలా తపస్సుది? నీళ్లలో దిగిపోయి లోపల
ఆ, ముక్కు చెవులు నవరంధ్రాలతో మూసుకుని ఆయన ఉండేటువంటి ఒక సమాధి స్థితిలో ఆయన నీళ్ల లోపల ఉన్నాడు. ఈయన క్రీడిస్తూ జలం లోపలికి వెళ్ళడం బయటికి వెళ్ళడం ఆడవాళ్ళతో తిరుగుతున్నప్పుడు ఆయన ముని కనపడ్డాడు. వెంటనే ఆయన ఒంటికాల మీద నిలబడి తపస్సు చేస్తారు నీటి అడుగు నుండి. ఆ కాలు పట్టుకుని ఒక లాగు లాగాడు ఆయన కింద పడేద్దామని. అదొక ఆటగా ఆ దేవల మహర్షికి ఈ హూహు అనేటువంటి గంధర్వుడు. గ్రాహవన్మే ధృతౌ దృఢం ధృత్వా కర్షయంతం జ్ఞాత్వా తమపశన్ముని. వెంటనే ఆ ముని కళ్ళు తెరిచారు. తెరిచి ఇతడు చేసిన పని కోపం వచ్చి ఆ అతన్ని శపించారు. ఏమని? గ్రాహవన్మే ధృతౌ పాదౌ, ఒక మొసలి వచ్చి నా కాలు పట్టుకుని లాగినట్టుగా నువ్వు నా తపస్సులో నేను ఉంటే నా పాదాన్ని లాగేవు నువ్వు. తస్మాత్ గ్రాహో భవ, కాబట్టి నువ్వు మొసలి వైపో. తేన సంప్రార్థిత ప్రాహ హరిస్వాముద్ధరిష్యతి, పొరపాటు చేశానని చెప్పి అతడు కూడా ప్రాధేయపడగా, సరే నీకు కూడా విష్ణుమూర్తి ద్వారానే నీకు మోక్షం వస్తుందయ్యా, నీ పాప ఉపశమనం కలుగుతుంది అని చెప్పాడు. ఏవం తౌ పూర్వశాపేన పతితావతి సంకటే హరిహి ఉద్ధృత్య తౌ తాభ్యాం యయౌ స్వీయ స్థలం పునః. ఆ రకంగా పార్వతీదేవి ఈ లంకానగరం ఉన్నటువంటి త్రికూట పర్వతం ఉందే చాలా గొప్పది, ఇక్కడే గజేంద్ర మోక్షణ కథ జరిగింది సుమా అని చెప్పి శివ పరమాత్మ పార్వతీదేవితో చెప్తూ ఉన్నారు. క్షుధితేనాథతాక్ష్యేణ ప్రార్థిత ప్రాహతం హరి వక్షస్వ పతితే గజగ్రాహ కలేవరే. మొత్తానికి ఆగా వారిద్దరిని కూడా ఉద్ధరించారు శ్రీహరి. ఆ ఒక పక్క గజాన్ని ఒక పక్క ఆ మొసలిని కూడా. కాకపోతే మొసలి మరణించింది, ఏనుగు మరణం లేదు కానీ మొసలు మరణించింది. అప్పుడు ఆకలితో ఉన్నటువంటి గరుడు అడిగట, నాకు ఆకలిగా ఉంది ఏమైనా తినాలి అని. గచ్చ భజస్వ భక్షస్వ పతితే గజగ్రాహ కలేవరే. వెంటనే అక్కడ పడి ఉన్నటువంటి ఆ మొసలి యొక్క దేహాన్ని నువ్వు భక్షించు అని చెప్పి శ్రీహరి చెప్పారు. సరే, గజం కూడా అక్కడికి దేహాన్ని వదిలేసి మోక్షాన్ని పొందింది. ఆ రెండు కలేబరాలు అక్కడే ఉన్నాయి కాబట్టి వాటిని భక్షించు అని చెప్పి మొసలికి గరుడునికి విష్ణుమూర్తి ఆదేశించారు. యయౌ తాక్షస్సర పుణ్యం తావద్ భ్రూభంగ గృధ్రరాట్ కళేవరాంతికం ప్రాప్తస్థం నిహత్య ఖగేశ్వర. మొత్తానికి అక్కడ భ్రూభృగుడు అనేటువంటి మరొక గ్రంథం వచ్చింది. ఈ గరుడు దాన్ని తినడానికి వెళ్ళేటప్పటికి వచ్చి అతడు కూడా దీన్ని భ్రూభృంగ గృధ్రరాట్, అది కూడా ఒక గ్రద్దలకి రాజు అయినటువంటి వాడు భ్రూభృంగుడు అనేటువంటి పేరు గలవాడు అక్కడికి వచ్చాడు. పదేనైకేన భ్రూభృంగమపరేణ కలేబరే ధృత్వా తాక్షశుద్ధ దేశ భక్షణార్థం అపశ్యత్. మొత్తానికి ఆ గృధ్రరాజు ఆ కళేవరం దగ్గరికి అతడు వస్తే అతన్ని కూడా సంహరించినటువంటి గరుడు ఒక కాలుతో అతన్ని పట్టుకుని రెండో కాలుతోటి ఆ మొసలి యొక్క ఈ ఏనుగు యొక్క కళేబరాలు రెండు పట్టుకుని ఆకాశ మార్గంలో భక్షించడానికి, వీళ్ళు ఎక్కడైనా కింద పెట్టి భక్షించడానికి తగినటువంటి ప్రదేశం దొరుకుతుందా అని వెతుకుతూ వెళుతూ ఉన్నారు ఆ గరుత్మంతుడు ఆ గజాన్ని పట్టుకుని. తావత్ క్షీరార్ణవే జాంబూనద వృక్షం సమీక్ష సహ ఆయామ విస్తరోచ్చైస్తూ సహస్రయోజనం శుభం. అక్కడ క్షీర సముద్రంలో జాంబూనద వృక్షం ఒకటి, ఒక ద్వీపంలో జాంబూనద వృక్షం ఒకటి కనపడింది. దాన్ని కనపడేటప్పటికి చాలా విస్తారమైనటువంటి పెద్దదైనటువంటి వృక్షం, సహస్రయోజనం 1000 యోజనాలు వ్యాపించినటువంటి వృక్షం అది. తచ్చాఖాయాం విశాలాయాం యావత్ తస్థౌ తపక్షిరాట్ తావత్ బభంజ తచ్చాఖ వాలఖిల్యైరధోముఖైః. ఆయన ఒక కొమ్మ మీద వాలాడు. ఒక కాల్లో ఏనుగు మొసలి యొక్క దేహాలు ఉన్నాయి, ఒక కాళ్ళలో భ్రూభృంగుడు అనేటువంటి మరొక గ్రద్ద యొక్క శరీరం ఉన్నది. ఆ బరువుతోటి ఆ బాలగానే ఆ కొమ్మ కాస్త విరిగింది. ఆ విరిగేటప్పటికి ఆ కొమ్మ మీద తలకిందుగా కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నారు వాలఖిల్యులు అనేటువంటి వాళ్ళు అంగుష్ట మాత్రమే ఉంటారు. వాళ్ళ యొక్క పరిమాణం, వాళ్ళు తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు. వాడు దాన్ని పట్టుకుని ఆ కొమ్మ మీద
వేలాడుతూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ కొమ్మ కాస్త విరిగిపోయింది. తపద్భి, ఎంతమంది వాళ్ళు? 60,000 60,000 మంది. చిరకాలం సమాశ్రితా, ఎంతో కాలం నుంచి వాళ్ళు అలా తలకిందులుగా దానికి వేలాడుతూ తపస్సులు చేస్తున్నారు. తాం తాదృశాన్ విలోక్యాధ అచ్చాప భయ శంకిత, అది చూసినటువంటి గరుడు భయపడ్డాడు. వాళ్ళందరి యొక్క తపస్సు భంగమై వాడు తను శపిస్తారేమో అని. ధృత్వా స్వచుంచునా శాఖాం బభ్రామ గగనే పునః, మళ్ళీ ఆ చేతిలో ఆ ముక్కుతోటి ఆ కొమ్మని పట్టుకుని వాళ్ళ ఎవరు కింద పడకుండా దాని నుంచి అది నీళ్ళలో పడిపోకుండా ఒక కాల్లో మొసలి ఏనుగు, ఇంకో కాల్లో అభ్రూభ్రంగుడు అనేటువంటి మరొక గ్రద్ద, వీటితోటి ఆకాశ మార్గంలోకి మళ్ళీ లేచిపోయాడు గరుడు. తతో దృష్ట్వా కశ్యపం స్వతాతం నత్వాబ్జజిజ్ఞపత్, తన తండ్రి అయినటువంటి కశ్యపుడి దగ్గరికి వచ్చాడు గరుత్మంతుడు. వలశుద్ధాం భువం మేద్య కుర్వేహం యత్ర భోజనం, నాన్నగారు దీన్ని ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? దీన్ని క్షేమంగా ఈ కొమ్మను ఒక చోటు ఉంచి నేను ఒక చోట స్థిరంగా నిలబడి నా భోజనాన్ని నేను తినేటువంటి ప్రదేశమే నాకు ఎక్కడా భూమి మీద కనపడటం లేదు. తదాతం కశ్యప ప్రాహ శతయోజన సాగరే లంకా నామ్ని శుద్ధ భూమి తత్రత్వం కురు భోజనం. ఇక్కడి నుంచి 100 యోజనాల దూరంలో లంకా అని పేరు కలిగినటువంటి ద్వీపం ఒకటి ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి నీ భోజనాన్ని క్షేమంగా చేయొచ్చు ప్రశాంతంగా. తత్పితుర్వచనాత్ లంకాం యయౌ తాక్ష్యః క్షణేన సహ, క్షణకాలంలో 100 యోజనాలు ఎగిరి నోటుతోనేమో ఆ కొమ్మ పట్టుకుని చేతిలో కాళ్ళతో ఆహారాన్ని పట్టుకున్నటువంటి గరుత్మంతుడికి వెళ్ళాడు. ప్రోత్సయో పక్షయో శాఖాం స్థాప్యతాన్ భక్షయన్ ముదా, మొత్తానికి ఒక ప్రదేశంలో క్షేమంగా ఆ కొమ్మని నిలిపి ఆ వాలకిరీలు ఎవరికి ఏమీ అవ్వకుండా కాలుతో పట్టుకున్నటువంటి తన ఆహారాన్ని భుజించాడు ఆనందంగా. తత్యక్తైరస్తిభిస్తత్ర శృంగాణి 3 చాభవన్, ఆయన తినగా మిగిలి అక్కడ పడేసినటువంటి ఎముకల పోగులు 3 గుట్టలయ్యాయి. త్రికూట ఇతి నామ్నా, దానికి త్రికూట పర్వతము అని పేరు. అంత ఎముకలు ప్రోగు అయిపోయి అక్కడ ఆ గరుత్మంతుడు తినగా మిగిలినటువంటి ఆహారం వల్ల. సలంకాయాం గిరిరాట్ అభూత్, అదే ఈ త్రికూట పర్వతం అమ్మ, దాని మీద లంకానగరం వచ్చింది. అది లంకానగరం యొక్క ప్రారంభ దశ. అది ఏ రకంగా లంకానగరం ఉత్పత్తి అయింది అనేటువంటి మాట. తేషు శృంగేషు తాం శాఖాం తార్క్ష్య సంస్థాప్త సంవ్యయౌ, ఆ శిఖరాల మీద తాను నోటితో ముక్కుతో కలిసి తెచ్చినటువంటి ఆ కొమ్మని జాగ్రత్తగా పెట్టారు. వాలఖిల్యాస్తపో అంతే తే యయుర్విష్ణు పరం పదం, అక్కడికి పెట్టాక కొన్నాళ్ళకి వాలఖిల్యులకు వాళ్ళ యొక్క తపస్సులు పూర్తయ్యాయి. వాళ్ళందరూ అట్టించటే వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆసీతి శాఖాంతరాలే సా లంకాయాం శృంగమూర్ధసు, ఆ రకంగా లంకానగరం యొక్క ఉత్పత్తి జరిగిందమ్మా. అది ఒకప్పుడు అంటే ఎముకల గుట్ట ఒక పెద్ద పర్వతంలో తయారై దాని మీద ఒక చిన్న నగరం వెలిసింది. గ్రావభూతాం శైవలేనా నవిదుస్తాంతు రాక్షసాః లంకా అగ్నినా ద్రవీభూత మర్దయంతి క్షపాచరాన్, మొత్తానికి దాని చుట్టూ నాచు అది పెరిగిపోయి అది ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితి జరిగింది. అక్కడ దానిలో ఉండడానికి కొంతమంది రాక్షసులు దాన్ని నివాస స్థానంగా పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా దాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు. పపాత రుద్రసేనాసీ లంకా భూమిర్హిరణ్మయీ తాం దృష్ట్వా చకితో వేగాత్ వనే సీతాం యయౌ కపిః, మొత్తానికి హనుమస్వామి ఇప్పుడు లంకానగరాన్ని అంటించి వేయడంతో ఆ లంక అంతా కూడా సువర్ణమణిమయమైనటువంటి రుద్రసేనగా మారింది. అక్కడి నుంచి దాన్ని ఆశ్రయించుకున్నటువంటి రాక్షసులందరూ బయటకు వచ్చేసారు. కాబట్టి ఆ రకంగా అది అంత అలాగే సువర్ణంగా వెలిగిపోవడానికి కారణం ఏమిటి అంటే హనుమంతుడు దాన్ని అంటించడం వల్ల వచ్చినటువంటి వ్యవహారం. దృష్ట్వా శోకే పునః సీతాం తామాహ కపి కుంజరః,
మొత్తానికి పరుగు పరుగున సీతమ్మ దగ్గరికి వచ్చినటువంటి హనుమస్వామి సీతమ్మతోటి ఒక మాట చెప్పారు. మత్కంద సంస్థితారామం అద్య పశ్యసి జానకి. అమ్మా, నా భుజాల మీద ఎక్కువ తల్లి, నేను ఈ రోజే రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గరికి నేను తీసుకువెడతాను అని చెప్పి హనుమస్వామి సీతమ్మతో చెప్పారు. సా ప్రాహ మోవితామన్యైర్మాం రామో న సహిష్యసి. కాదమ్మా, ఆ వేరే వాళ్ళు వచ్చి విడిపిస్తే మోచితాం అన్యై మాం రామః న సహిష్యతి. ఆ మాత్రం నా భార్యను నేను విడిపించుకోలేనా అనుకుంటారు కదయ్యా మా ఆయన. ఇంకొకడు ఎవడో వచ్చి విడిపించి తేవలసి వచ్చింది నా భార్యని ఎవరో ఎత్తుకుపోతే అని అనుకోడా. పైగా వాడు ఎవరు చూడకుండా దొంగతనంగా ఎత్తుకొచ్చేసాడు. ఇక్కడి నుంచి దొంగతనంగా ఎవరు చూడకుండా నువ్వు పట్టుకెళ్ళిపోతావు నన్ను. ఏమిటి ఇది మర్యాదగా ఉంటుందా ఎక్కడైనా? వాడికి తగిన శిక్ష వేసి తీసుకువెళితే అది కదా రాముల వారికి మర్యాద. నీత్వా పునర్ముద్రికాంతం రాఘవాయ సమర్పయ. నేను ఇచ్చినటువంటి ఈ చూడామణి ఏదైతే ఉందో అది తీసుకెళ్లి స్వామివారికి ఇయ్యి, తర్వాత ఏం చేయాలో ఏం చేసుకోవాలో ఆయన చూసుకుంటారు. ఇత్యుక్త్వా తత్కరే సీతా దదౌ శ్రీరామముద్రికాం తతస్తాం మారుతిం పృష్ట్వా నత్వా శీఘ్రం జయౌ పునః. రామచంద్రమూర్తికి దగ్గరికి వెళ్ళడానికి హనుమస్వామి సీతమ్మ వారికి నమస్కారం చేసి వెంటనే బయలుదేరిపోయారు. పునఃప్రయాణం మళ్ళీ సముద్ర లంఘనం చేసి రాముల వారి పాదాల దగ్గరికి వెళ్ళడానికి. ఆరురోహ సువేలాద్రిం చూర్ణం తమకోద్గిరిం ఏతస్మిన్నంతరే బ్రహ్మ దదౌ పత్రం సవిస్తరం. మొత్తానికి వేగంగా బయలుదేరి సువేలాద్రి పర్వతాన్ని ఎక్కారైనా అక్కడి నుంచి ఒక పెద్ద శబ్దం చేశారు. వెంటనే బ్రహ్మగారు అక్కడికి ప్రత్యక్షమయ్యారు. వచ్చి ఒక చిన్న సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు, ఒక పత్రం. దాని మీద అంతా టిక్కులు పెట్టి రాశారు. హనుమస్వామి ఏం చేశారో అవన్నీ కూడా ఒక పత్రంలో రాసి అడుగున సంతకం పెట్టారట. పెట్టి ఇది వెళ్ళి రాముల వారికి ఇచ్చేయి అని చెప్పారు. దాన్ని ప్రశంసా పత్రాన్ని ఒక దాన్ని తయారు చేసి బ్రహ్మగారు పట్టుకొచ్చారు. ఏతస్మిన్నంతరే బ్రహ్మ దదౌ పత్రం సవిస్తరం యద్యత్ కృతం మారుతినా లంకాయాం తస్య సూచకం. లంకలో హనుమత్ చేసినటువంటి ప్రతి చిన్న పనిని కూడా వివరంగా వ్రాసి దాని అడుగున సంతకం పెట్టి ఇచ్చారు బ్రహ్మగారు. తద్గృహ్య మారుతి వేగాత్ నత్వా పృష్ట్వా విధిం పునః. బ్రహ్మగారికి నమస్కరించి మళ్ళీ హనుమస్వామి ఆ పత్రాన్ని కూడా తీసుకుని బయలుదేరారు. తద ఉడ్డీయ వేగేన యయౌ ఆకాశవర్త్మన. అత్యంత శీఘ్రమైనటువంటి వేగంగా అత్యంత శీఘ్రంగా ఆయన ఆకాశ మార్గంలో ప్రయాణం సాగించారు. కుర్వన్ శబ్దం మహాఘోరం కపినా మూర్ధతస్తథా ఉదద్గిష్యంతరా కించిత్ పపాత భువి మారుతి. మొత్తానికి చాలా పెద్ద శబ్దం చేసుకుంటూ ఒక విమానం దిగినట్టుగా ఆయన ఆ సముద్ర తీరంలో దిగారు. తతో దృష్ట్వా కపీన్ తత్ర దృష్ట్వైకం ముని సత్తమం కించిద్వర్గ సమావిష్టస్థం మునిం ప్రాహ మారుతి. అక్కడ అనేకమైనటువంటి వేల కొద్ది వానరులు ఉన్నారు. ఆ వానరులతో పాటు ఒక మునీశ్వరుడు కూడా కనిపించాడు అక్కడ హనుమస్వామికి. ఆయన మునీశ్వరుడికి నమస్కారం చేసి, మయా శ్రీరామ కార్యంతో కృతమస్తి మునీశ్వర. ఓ మునీశ్వర, నేను శ్రీరాముడు చెప్పినటువంటి పని చేశాను. పానీయం పాతుమిచ్చామి. దాహమిస్తోందయ్యా, కొంచెం నీరు తాగాలనుకుంటున్నాను. దగ్గరలో ఏమైనా జలాశయం ఉంటే చూపిస్తావా? దర్శయస్వ జలాశయం. తర్జన్య దర్శయామాస మునిస్తస్మై జలాశయం. తతస్స మారుతిర్ముద్రాం మణిం పత్రం మునిః పురః సంస్థాప్య నీరం పాతుం వయ్యౌకాసారముత్తమం. నేను మంచినీళ్ళు తాగి వస్తాను కానీ ఇదిగో నీ చేతిలో ఈ ముద్రికని ఉంచుతున్నాను, మళ్ళీ వచ్చి తీసుకుంటాను. సీతమ్మ ఇచ్చినటువంటి ముద్రిక ఇది. ఈ పత్రం బ్రహ్మగారు ఇచ్చారు నాకు, ఇది కూడా తడిసిపోతుంది కాబట్టి ఇది నీ దగ్గర ఉంచు, నేను నీళ్లు తాగేసి వస్తానని ఆ ముని చేతిలో పెట్టినటువంటి హనుమ ఆ కాసారం దగ్గరికి వెళ్ళారు. నీరు త్రాగి వద్దాము అనేటువంటి మిషతోటి. విచిత్రమైనటువంటి సన్నివేశం. హనుమస్వామి వెనక్కి వచ్చిన తర్వాత ఎదుర్కొనేటువంటి ఒక చిన్న పరీక్ష లాంటిది. ఒక ముని కనపడగానే ఆయన దాహం వేస్తోంది, నీరు తాగి వస్తానని సీతమ్మ ఇచ్చిన ముద్రికని, బ్రహ్మగారు ఇచ్చినటువంటి పత్రాన్ని కూడా ఆయన చేతిలో పెట్టి మంచినీరు తాగడానికి వెళ్ళారు.
తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటన గురించి మనం మళ్ళీసారి కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. 9వ సర్గలో 286 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం.